వెల్కమ్ టు ద వారాహి రియల్ ఎస్టేట్స్. మీరు కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఈ ఛానల్ని ఫాలో అవ్వండి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ల్యాండ్ వచ్చేసి వర్గల్ మండల కేంద్రానికి దగ్గరలో ఉన్నటువంటి ల్యాండ్ ఇది మెయిన్ రోడ్. ఇది మెయిన్ రోడ్ నుంచి మనకు ఫస్ట్ బిట్ అనేది సేలింగ్ అయితే రావడం అయితే జరిగింది. ఇదే మనకు గేట్ ఏర్పాటు చేసినటువంటి ల్యాండ్. ఇది చుట్టూ కూడా మనకు కడిలు వేసి బౌండరీ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇది రెడ్ సైడ్ ల్యాండ్. ఇది స్క్వేర్ బిట్లో ఉన్నటువంటి ల్యాండ్. ఇది ప్రస్తుతం దీంట్లో మనకు ఈ పంట వేసి ఏదైతే కనిపిస్తుందో ల్యాండ్ ఇదే మనకు సేలింగ్ ఉన్నటువంటి ల్యాండ్. ఇది చుట్టూ కూడా మనకు కడిలు వేసి బౌండరీ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. టోటల్ ల్యాండ్ వచ్చేసి 2 acres వరకు మనకు సేలింగ్ అయితే రావడం అయితే జరిగింది. ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ నుండి వర్గల్ శ్రీ విద్యా సరస్వతి టెంపుల్ అనేది 3.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అట్లాగే గౌరారం రాజీ రహదారి అనేది 6.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. రాబోతున్నటువంటి త్రిబులర్ అనేది 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అట్లాగే గజ్వెల్ టు తూప్రాన్ వెళ్ళేటువంటి హైవే అంటే కోండ్బండ నుంచి ఇది ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ నుండి గజ్వెల్ రింగ్ రోడ్ అనేది 2.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అట్లాగే షామీర్పేట్ ఓఆర్ఆర్ అనేది 24 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. జేబీఎస్ అనేది 46 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. హైదరాబాద్కి పరిసర ప్రాంతాల్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారికి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. మీకు కనుక ఈ ల్యాండ్ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి నెంబర్ని కాంటాక్ట్ అయినట్లయితే పూర్తి వివరాలు తెలియజేయడం జరుగుతుంది. మన ఛానల్ ద్వారా మీకు సంబంధించినటువంటి ల్యాండ్స్ని అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.